మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, మన దేశ చరిత్రని తెలుసుకోవాలంటే ఎన్నో గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, ఎంతో సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ దగ్గరలో ఉన్న పురావస్తు శాఖ మ్యూజియం దగ్గరికి వెళ్తే మన దేశ చరిత్ర మీ ముందు నిలబడుతుంది. పురావస్తు శాఖలో ప్రతి జిల్లాలో క్రీస్తు పూర్వం కావచ్చు, బిఫోర్ కామన్ ఎరా కాలంలో ఎవరెవరు పరిపాలించారు, అంతకుముందు రాజపరిపాలన కాకముందుకు రాతి యుగంలో కూడా ఏమేమి పాత్రలు లభించాయి. ప్రతి జిల్లాలో, ఈ దేశం మొత్తం మీద ప్రతి జిల్లాలో రాతి యుగం మొదలు పెట్టుకొని, ఇనుప యుగం మొదలు పెట్టుకొని, గణతంత్ర రాజ్యాలు, మహాజనపదాలు, రాచరిక వ్యవస్థలు, అలాగే ఈ దేశాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారు, వారి కాలంలో ఉన్న నిర్మాణాలేంటి, వాళ్ళు ఏ శాసనాలు కావచ్చు, ఎలాంటి ఆధారాలు మనకి వదిలిపెట్టారు, ఇవన్నీ పురావస్తు శాఖలో మ్యూజియంలో ఉంటాయి. అయితే ఇక్కడ పురావస్తు శాఖలో ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి పురావస్తు శాఖ చరిత్రని తొందరగా అర్థం కాకుండా కొంతవరకు పురావస్తు శాఖ కూడా మభ్యపెడుతుందని మనం చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియంలో ఇదే పరిస్థితి. కాబట్టి ఎగ్జాంపుల్గా నేను మా కర్నూలు మ్యూజియంలో మేము షూటింగ్ చేశాను, అందులో మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఎలా అంటే 5-6 అంటే ఆ వజ్రయాన కల్చరు 5-6 శతాబ్దాల మధ్యన వస్తుంది. ఈ 5-6 శతాబ్దాల నుండి ఈ యొక్క జాతక కథలని, అంటే జాతక కథలో ఉన్న మహిమలు మాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత్రలుగా అవతరించాయి. అంటే ఈ యొక్క ఆరామాల్లో, విహారాలలో ఈ యొక్క ఈ విగ్రహాలని, శిల్పాలను చెక్కించి ఆరాధించేవాళ్ళు. అంటే ఆ కాలంలో బుద్ధిస్టులు, బౌద్ధ రచయితలు కావచ్చు, బౌద్ధ మాంకులు కావచ్చు, త్రిపీఠకాలలో ఉన్న సుత్తాలు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే బుద్ధుడు చెప్పిన కొన్ని జ్ఞానవంతమైన పదాలను, అంటే దాదాపు 700 నుంచి 800 శ్లోకాలు ఉంటాయి, అంటే సుత్తలు, నీతి వాక్యాలు. ఈ 700 నుంచి 800 నీతి వాక్యాలని బేస్ చేసుకొని వాళ్ళు తర్వాత కాలంలో బుద్ధుడు చనిపోయిన 150 సంవత్సరాలకు వీటిని త్రిపీఠకాలు అనే ఒక గ్రంథాలు రాశారు. ఈ 3 పీఠకాలలో బుద్ధుడు చెప్పిన సుత్తాలని వాళ్ళు వాక్యాలుగా, లేకుంటే పదాలుగా, లేకుంటే పద్యాలుగా రాయడం జరిగింది. ఈ సుత్తాల నుంచి, అంటే ఈ త్రిపీఠకాల నుంచి తర్వాత కాలంలో, అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత, అంటే 4వ శతాబ్దం, బిఫోర్ కామన్ ఎరా 4వ శతాబ్దం, అంటే బుద్ధుడు చనిపోయిన 200 సంవత్సరాలకు, 150 సంవత్సరాలకు త్రిపీఠకాలు వస్తే 200 సంవత్సరాలకు జాతక కథలు వచ్చాయి. ఈ జాతక కథలు బిఫోర్ కామన్ ఎరా 4వ శతాబ్దం నుంచి ఆఫ్టర్ కామన్ అంటే 1వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు, అంటే అటు 4 శతాబ్దం, ఇటు 4, అంటే అటు 400 సంవత్సరాలు, ఇటు 400 సంవత్సరాలు, అంటే 800 సంవత్సరాల కాలంలో ఈ యొక్క జాతక కథలని రాసుకుంటూ వచ్చారు. ఈ జాతక కథలలో ఉన్న పాత్రలని మహాయాన, అంటే 1వ శతాబ్దంలో ఉన్న రాజులు ముందు వాటికి రూపం తీసుకొచ్చారు. అంటే బుద్ధుడికి రూపం తీసుకొచ్చారు, బుద్ధుని చుట్టూ ఉన్న కథలు రాసిన పాత్రలు కావచ్చు, బుద్ధుని పక్కన ఉన్న సంరక్షకులు, అంటే వజ్రపాణి, దమ్మపాణి, పద్మపాణి, అలాగే ఆ కాలం నాటి బోధిసత్వాల విగ్రహాలతో పాటు జాతక కథల విగ్రహాలను కూడా తీసుకొచ్చారు. అంటే ఆ కాలంలో ఉన్న మంచిగా బుద్ధుని తర్వాత చాలా జ్ఞానంగా పనిచేసిన మహాస్థవిరలను కూడా తీసుకొచ్చారు. ఆ మహాస్థవిరలో మనకు మహాదేవు పాత్ర కనపడుతుంది. ఆ మహాదేవి ఇప్పుడు మనకు శివుడుగా మనం కొలుస్తాం. ఆ కాలంలో ఉన్న వీళ్ళ బౌద్ధ భిక్షువులు కావచ్చు, అలాగే ఆ కాలంలో ఉన్న జాతక కథల పాత్రలు కావచ్చు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఘట పండిత జాతక కథ 454 పాత్ర, 454. ఈ కథలో, జాతక కథలో ఏముంటుందంటే, ఘట పండిత జాతక అంటే మన మహాకంసుడి ఒక జన్మ వృత్తాంతము, మహాకంసుడి వంశ చరిత్ర గురించి దాంట్లో ఉంది. అదే కథని భాగవతంగా మనము చూస్తున్నాం ఈరోజు. మహాభాగవతము 12 నుంచి 14 శతాబ్దాల మధ్య రాయడం జరిగింది. అయితే ఈ ఘట పండిత జాతక కథ ఎప్పుడు రాశారంటే దాదాపు క్రీస్తు పూర్వం, అంటే కామన్ ఎరా పూర్వమే రాశారు ఇది. అయితే ఈ పాత్రలనే 1వ శతాబ్దంలో వచ్చిన కుషాన్ చక్రవర్తులు
ఘటపండిత జాతక కథ ఆధారంగా వాసుదేవ కేశవ అనే పాత్రలని వాళ్ళు తీసుకొని ఈరోజు మనం చూస్తున్న మధుర కావచ్చు, లేకపోతే ద్వారకా కావచ్చు, ఈ నిర్మాణాన్ని ద్వారకాధీశుడు అనే రాజు నిర్మించాడు. ఏదా ఆధారంగా? ఘటపండిత జాతక కథ ఆధారంగా. అంటే మనం చరిత్రలో మనం చూసుకుంటే ఏం కనపడుతుందంటే, ఆనాడు జీవించిన మహాస్థవిరులు కావచ్చు, బౌద్ధ గురువులు కావచ్చు, అలాగే ఆ కాలం నాడు జ్ఞానం కోసం రాసిన కథలు కావచ్చు, వాటన్నిటినీ మందిరాల్లో శిల్పాలుగా చెక్కించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ శిల్పాలే ఇవన్నీ తర్వాత వజ్రయాన కాలం వచ్చేసరికి దేవి దేవతలు అయిపోయారు. అంటే రాజులు ఈరోజు మనం చూస్తే ఎగ్జాంపుల్గా పుట్టపర్తి సాయిబాబాని మనం చూస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే షిరిడి సాయిబాబాని చూసుకోవాలి. పుట్టపర్తి సాయిబాబా కన్నా షిరిడి సాయిబాబా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. షిరిడి సాయిబాబా ఒక సన్యాసి కావచ్చు, ఆయన ఏదో చేసిన సర్వీసులను బట్టి ఆ కాలం నాటి ప్రజలు ఆయనని ఒక మహిమలు గలవాడుగా కొలిచారు. తర్వాత షిరిడి సాయిబాబా దేవుడు అయిపోయాడు. తర్వాత వైదిక దానిలో అవతార పురుషుడు అయిపోయాడు. అంటే ఎలా ఉందంటే, రానున్న కాలంలో ఈరోజు మనం చూస్తున్న రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, లేక రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఈ విగ్రహాలు రాబో రోజుల్లో వాళ్ళు కూడా దేవి దేవతలు అయ్యే అవకాశం ఉంది. అంటే మనిషి ఆరాధించే తత్వంలో మార్పులు చెందుతూ వస్తుంటాడు. అలానే ఆ కాలం నాడు రాజులు శిల్పాలు కావచ్చు, మహాస్థవిరులు అంటే బౌద్ధ సన్యాసులు, భిక్షువులు, గురువుల శిల్పాలు, జాతకథలు, నీతి కథలు అన్నీ శిల్పాల రూపంలో వచ్చేసరికి 5-6 శతాబ్దాల వజ్రయాన కాలంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాజులు ఎవరైతే ఉన్నారో బాదామి చాళుక్యుల కాలం నుంచి మొదలవుతుంది. పల్లవులు, బాదామి చాళుక్యులు పోటీపడి ఈ యొక్క జాతక కథలను నిర్మించారు. వీళ్ళు ఈ యొక్క జాతక కథ శిల్పాలను చెక్కించే క్రమంలో అవి రాను రాను 2 చేతుల నుంచి 4 చేతులు, 4 చేతుల నుంచి 4 తలలు, తర్వాత ఎక్కువ చేతులు, ఎక్కువ తలలు, చూస్తే ఎక్కువ ఆయుధాలు, ఎక్కువ అంటే జాతక కథలలో ఉన్న పాత్రలని వీళ్ళు ఊహించుకొని శిల్పాలు చెక్కిస్తూ ఈ నిర్మాణంలో చేసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే వజ్రయాన కల్చర్ నుంచి దాదాపు 10-11 శతాబ్దాల వరకు వజ్రయానం ఈ దేశంలో పనిచేసిన తర్వాత మనకు 13వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం నుంచి మనకు హిందూ దేవి దేవతలు కనపడతారు. ఇక్కడ మనము ఈ మ్యూజియంలో మనం చూస్తే ఈ మ్యూజియాలలో ఏం కనపడతాయంటే, ఈ 11వ శతాబ్దం వరకు 9-10 వరకు అంతా బౌద్ధ వజ్రాయన శిల్పాలను చూసుకోవాలి. 13-14 శతాబ్దాల మధ్యన అవే శిల్పాలే, అసలు శిల్ప నిర్మాణం కావచ్చు, శిల్ప భంగిమలు కావచ్చు, శిల్పానికి రూపాలు కావచ్చు, మొత్తం బౌద్ధం నుంచే వచ్చింది. ఇది క్లారిటీ. మీరు ఎక్కడైనా వెతుక్కున్నా ఇదే జరుగుతుంది. బౌద్ధానికి అంటే శిల్పానికి రూపం, శిల్ప భంగిమలు, శిల్పం ఎలా ఉండాలి, మహిళలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు, రాజులు ఎలా ఉంటారు, బోధిసత్వులు ఎలా ఉంటారు, వీరులు ఎలా ఉంటారు, యుద్ధాలు చేసే సంఘంలో గుర్రాల మీద అన్నిటినీ ఈ యొక్క శిల్ప రూప శైలిని తీసుకొచ్చింది మాత్రం బౌద్ధం నుంచే మొదలైంది. ఈ శిల్పాలను తర్వాత కాలం అవే రూపాలకే ఎక్స్ట్రా ఫిట్టింగ్లు చేసుకొని మేము వాళ్ళు లేకపోతే ఆక్రమించుకొని ఈ యొక్క పాత విగ్రహాలనే వీళ్ళు మా పేర్లు మార్చుకున్నారు. అంటే పాలీ ప్రాకృత భాషలలో ఏముంటాయంటే పేర్లు, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనము పదాలు వేరు ఉంటాయి. అంటే రావతులు యాడ్ చేసుకొని మనకు సంస్కృతంలో కనపడతాయి. చాలా విధంగా చెప్పాలంటే వరమ అంటే వరమ అనే రాజుని, వర్మ అంటే 3 అక్షరాలని 2 అక్షరాలుగా యాడ్ చేసిందే సంస్కరించబడ్డ భాష. వరమ అనేదాన్ని వర్మగా, ఇలాగా పేర్లని వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు గుప్పత్త అంటే గుప్త, చంద్రగుప్త మౌర్య. ఇక్కడ ఏముందంటే చంద్రగుప్త మౌర్య పేర్లు అంటే ఆ కాలం నాటి పేర్లని సంస్కృతంలో సంస్కరించబడి పేర్లు మార్చి వాళ్ళకి ఇంకా కొత్త పేర్లు యాడ్ చేసి తర్వాత ఇవన్నీ మావి అని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క మ్యూజియంలో వెళ్ళిపోతే పాత ఆనవాళ్ళంటే మానవుడు ఎదుగుదల వస్తున్నప్పటి నుంచి పాత్రలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, రాతి పనిముట్లు కావచ్చు, అవన్నీ కలుపుకొని జ్ఞానం అంటే చాలా ఆధునిక టెక్నాలజీ వరకు మనం పురావస్తు శాఖలో మనం చూడవచ్చు. ఇందుకే నేను ఇక్కడ మా కర్నూలులో నాకు లోపల అంటే మీకు ఏ మ్యూజియంలో అయినా సరే 4వ శతాబ్దం అంటే బిఫోర్ కామన్ ఎరా అంటే 2000 సంవత్సరాల కింద చరిత్రని మీకు చూపించారు. పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే ఫోటోలకు దానిలకు పర్మిషన్, ఎందుకంటే ఆ చరిత్ర బయటపడితే మెయిన్గా అక్కడ అంతా బౌద్ధ విగ్రహాలు లేకపోతే శాసనాలు, అలాగే 4వ శతాబ్దం వరకు అంటే 2000 సంవత్సరాలు కావచ్చు, ఒక 1600-1700 సంవత్సరాలు అని చెప్పాలి. 1600-1700 సంవత్సరాల సంబంధించిన శిల్ప సంపదని మీకు చూపించారు. ఎందుకంటే అప్పటికి
ఈ యొక్క పూర్తిగా బౌద్ధానికి జాతక కథలు కూడా తక్కువ. 5-6 శతాబ్దాల నుంచి జాతక కథలు పెరిగాయి. కాబట్టి ఆ శిల్ప సంపద అంతా బౌద్ధం బేస్ చేసుకుని ఉంటాయి 1700 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత శిల్పాలను ఏం చేస్తారంటే 6-7 శతాబ్దాల్లో వచ్చే శిల్పాలని ఇవి హిందూ దేవతలుగా మనం ప్రకటించుకున్నాం కాబట్టి ఇవి చూసినా ఏం కాదు కాబట్టి అవన్నీ బయట పెట్టింటారు. లోపల భద్రంగా పెట్టి అద్దాల ఫ్రేములు పెట్టి వాటిని జాగ్రత్తగా పెట్టింది మాత్రం అవి ప్రజలకు ఎక్కువ తెలియకుండా దాని మీద ఎక్కువ చరిత్రని అవగాహన లేకుండా చేస్తారు. అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము మన భారతదేశ చరిత్ర తెలుసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ హిస్టోరియన్ బుక్స్ చదువుతూనే తర్వాత మ్యూజియం దగ్గరికి వెళ్తే మ్యూజియంలో క్లియర్గా బయటపడతాయి. మ్యూజియంలో ఉండే శిల్పాలన్నీ బౌద్ధ నిర్మాణాలు, శిల్ప కల్చరు, శిల్ప భంగిమలు, శిల్ప ఆకారాలు, శిల్పంలో ఉన్న ఆయుధాలు కావచ్చు, రకరకాల రూపాలన్నీ బౌద్ధం నుంచే వచ్చాయనేది మీరు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కాలంలో వైదిక శాసనాలు కానీ, హిందూ ధర్మ శాసనాలు కావచ్చు, వైష్ణవ ధర్మ శాసనాలు కావచ్చు, శైవ ధర్మ శాసనాలు కావచ్చు, ఏవీ ఉండవు. ఏ శాసనాలు ఉండవు. కేవలము బౌద్ధానికి సంబంధించిన శాసనాలే ఉంటాయి. కాబట్టి అక్కడ మిమ్మల్ని లోపల పోనీయరు. మీరు క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ యొక్క చారిత్రక విషయాలు తెలుసుకుంటారని చెప్పేసి నేను అక్కడ మ్యూజియంలో వీడియో తీశాను. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను. ప్రశాంతంగా చూడండి లాస్ట్ వరకు. చూసిన తర్వాత మీకు ఈ యొక్క మ్యూజియంలో మీరు కూడా మా మ్యూజియంలోకి వెళ్ళాలి, నేను తెలుసుకోవాలి, చరిత్ర పట్ల అవగాహన. పేర్లు కూడా చాలా పాత చెప్తున్నా కదా, చంద్రగుప్త మౌర్య అంటే పేరు, ఇది సంస్కృత పేరు. పాలి భాష పేరేమి, పాలి ప్రాకృత భాషలు ఏం పిలుస్తారు? చంద్రగుప్త మౌర్య. మీకు అర్థమైంది కదా. ఇలా పేర్లని మార్చి ఇక్కడ మనకి చాలా పరిచయం చేశారంటే 13-14 శతాబ్దాలకి పాత విగ్రహాలకే కొత్త పేర్లు పెట్టి కొత్త రంగులు పూసి ఇది మా హిందూ ధర్మము లేకుంటే వైదిక ధర్మం లేకుంటే వైష్ణవం ఏదో మొత్తం అయితే బ్రాహ్మణ మతంగా ప్రమోట్ చేసుకున్నారు. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి, మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నా. కంటిన్యూ చూడండి మిత్రుల, చివరి దాకా చూడండి, మంచి కంటెంట్. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ.
మిత్రులరా చూశారు కదా, ఇక్కడ ఈ మ్యూజియంలో అన్ని శిల్ప కల్చర్ అంతా పాతకాలం నాటి శిల్ప కల్చర్. అయితే శిల్ప రూపం మీరు మళ్ళీ చెప్తున్నా మీకు, ఈ దేశంలో శిల్పము చెక్కిన శిల్పం ఏదంటే అది బౌద్ధ కల్చర్ శిల్పమే. శిల్పాలు ఈ దేశంలో అమరావతి శిల్ప కల్చరు అండ్ గాంధార శిల్ప కల్చర్. మీరు శిల్ప కల్చర్ను కూడా మీరు ఆలోచన చేయాలి, ఎక్కడి నుంచి పుట్టొచ్చింది, అమరావతి శిల్ప కల్చర్లో ఎలాంటి విగ్రహాలు తయారైనాయి, అలాగే ఈ యొక్క గాంధార శిల్ప కల్చర్లో ఎటువంటి గాంధార శిల్ప కల్చర్ అటు మన ఆఫ్ఘనిస్తాన్ గ్రీకు నాగరిక కల్చర్ అంటే గ్రీక్ శిల్పాల మాదిరి మిక్స్ అయింటాయి. గ్రీకు అండ్ అమరావతి శిల్ప కల్చర్ మిక్స్ అయ్యి కొంచెము ఆ ఫేసులు కూడా ఏదో ఇండో ఆరియన్ టైప్ కనపడతాయి. అంటే ఇండో ఆరియన్ కాదు, అక్కడ ఉన్న బయట విదేశీ కల్చర్ విగ్రహాలు కనపడతాయి. సో ఇక్కడ వీళ్ళు ఈ విగ్రహాలన్నీ మనం చూస్తే అన్ని బౌద్ధ జాతకథల పరంగానే వచ్చిన శిల్పాలు. వినాయకుడు మనం చూసాం, వినాయకుడిది గజరాజది జాతకథ ఉంది. ఆయనకి 2 భార్యలు ఉంటారు. ఆయన తర్వాత ఆయన రాజుగా కొనియాడతాడు. ఆ నీతివంతమైన వినాయక గజరాజు ఒక కాలంలో బోధిసత్వుడు అంటే నీతి కథ చెప్పారు. ఆ గజరాజునే తర్వాత కాలంలో ఆ జాతకథన ఆధారంగా వినాయకుని మనిషి రూపంలో తలబెట్టి విగ్రహాలు చెక్కించారు. ఇది గజరాజ జాతకథకు సంబంధించింది. అలాగే ఈరోజు విష్ణువు తర్వాత కృష్ణుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా జాతకథల ఆధారంగానే విష్ణువు బోధిసత్వుడికి కాపలాదారుడు. జాతకథల్లో ప్రతి చోట కాపలాదారుడుగా ఆయన ఆయుధం పట్టుకొని విష్ణువు చక్రం పట్టుకొని ఉంటాడు. అలాగే వాసుదేవ కేశవ కూడా జాతకథల్లో ఒక రాజు. సో ఇవన్నీ మీరు ముఖ్యంగా ఈ చరిత్రని మీరు చదువుకునే క్రమంలో మీరు బౌద్ధ జాతక కథలు కూడా ఆన్లైన్ గూగుల్లో మీరు కొడితే బౌద్ధ జాతక టాలీస్ అని కొట్టండి, బౌద్ధ జాతక కథలను కొడితే మీకు లిస్ట్ వస్తుంది. జాతక కథలు అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. వాటిలో మీరు చదువుకుంటే ఈ యొక్క పాత్రలు మీ కళ్ళ ముందర మీకు విగ్రహాలన్నీ కనపడుతుంటాయి. అంటే నేను కర్నూలులో చూపించిన ఈ మ్యూజియంలో వీడియోలు మీరు మీ మ్యూజియంలో పోయి మీ దగ్గర ఉన్న మ్యూజియంలో చూసుకున్నా, మీరు చదువుకున్న జాతక కథలు చదువుకున్నా ఇవన్నీ సింక్ అయిపోతాయి. కాబట్టి ఈ దేశంలో కేవలం బౌద్ధ పునాదుల మీద బ్రాహ్మణ మతాలు వెలిశాయి అనేది క్లారిటీ. ఇది ఇప్పుడు కొంచెం మింగుడు పడడానికి కష్టం ఉంటుంది, జీర్ణించుకోవడానికి కష్టం ఉంటుంది. కానీ రాబో రోజుల్లో తెలిసేదల్లా ఏంటంటే ఈ భూమి వేద భూమి కాదు, ఈ భూమి బౌద్ధ భూమి. ఇది ల్యాండ్ ఆఫ్ బుద్ధుడు జన్మించిన భూమి. ఇది బౌద్ధకు సంబంధించిన జ్ఞాన సంపద ఉన్న దేశం తప్పితే అజ్ఞానంతో నిండిన వైదిక భూమి కాదనేది తెలుస్తుంది. మిత్రులరా, ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున బుద్ధుని యొక్క వందనాలు తెలుపుతున్నాను. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ కావచ్చు, చూసిన వీడియోలు కావచ్చు, మీకు ఇంకా ఏమైనా అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నా లేకపోతే నాకేమైనా సలహా సూచనలు చెప్పాలనుకున్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ మిత్రులారా. నమో బుద్ధాయి. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.